దళితులకు అన్యాయం జరిగితే ఆయన మాట్లాడరా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే మనము చూస్తూనే ఉంటాం, రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చాయంటే ఎన్నికల ప్రచారంలో బడుగు బలహీన వర్గాల గురించి, పేదల గురించి అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అండగా ఉంటాం, మీకు ఏ కష్టం వచ్చినా అవి పరిష్కరించడానికి మేము ముందుంటాం, మీ గ్రామాలు అభివృద్ధి చేస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేస్తూ ఉంటారు. అయితే సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రాజకీయ నాయకులు కనిపించరు అనడానికి పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో జరిగిన సంఘటనే మనము నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక దళిత యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంట్లో కరెంటు పని చేస్తూ విద్యుత్ షాకుకు గురై మృతి చెందితే ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ కాపు సామాజిక వర్గానికి చెందిన జల్లుబాబుకు ఉందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. అదే కాకుండా అంత సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన ప్రభుత్వం తరపునైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది కూడా ఆలోచించాలి.